హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్పెషల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పటివరకు మన ఛానల్లో మనం ఎయిర్ బడ్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం మనం మన ఛానల్లో ఎయిర్ బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇవి బోల్ట్ ఎయిర్ బేస్ కాంబడ్స్ అనమాట. సో ఇవి నేను 999కి అయితే పర్చేస్ చేశాను. సో మొన్న ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్స్ అయితే జరిగింది కదా. సో దివాళీ సేల్స్లో మనకి ఇది 999కి అయితే అవైలబుల్గా అయితే వచ్చింది. సో అప్పుడు నేను దీన్ని అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని కాస్ట్ 1500 వరకు అయితే ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో దీన్ని బుక్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఎవ్రీ వీకెండ్స్ అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీకెండ్స్లో ఇవి మళ్ళీ 999కి అయితే వస్తూ ఉంటాయి ఎప్పుడప్పుడు. సో 999లో అంటే 1500 రూపాయల్లో ఇవి మనకి అంత రీజనబుల్ ప్రైస్ కాదు అని అనిపించినప్పటికీ మనకి 999లో కనుక ఇవి మీకు దొరికితే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేయండి. సో మొత్తం డీటెయిల్గా అయితే బాక్స్ అయితే ముందే ఓపెన్ చేశాను. సో ఎందుకంటే అన్బాక్సింగ్ అంటే మనం ఇయర్ బడ్స్ యొక్క ఛార్జింగ్ అనేది ఎంత వస్తుందో కంపల్సరీ చెప్పాలి కాబట్టి సో మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో ఏంటంటే నేను అన్బాక్సింగ్ చేసి తర్వాత అన్బాక్సింగ్ ఒక వీడియో, మళ్ళీ దీని బ్యాటరీ లైఫ్ చెక్ చేసి దీని బ్యాటరీ లైఫ్ ఇన్ని అవర్స్ వస్తుందని చెప్పి అదో వీడియోలో అయితే ఇలా సపరేట్గా 2 వీడియోలు అయితే చేయలేను కదా. సో దానికోసం ఏం చేశానంటే బాక్స్ అయితే ముందే ఓపెన్ చేశాను. సో ముందే ఓపెన్ చేసి 1 డే మొత్తం ఈ ఇయర్ బడ్స్ని అయితే నేను చెక్ చేశాను అనమాట. సో చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు కంప్లీట్ రివ్యూ అయితే అందిస్తాను. సో ముందుగా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ముందుగా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో మీకు ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తుంది అనమాట బాక్స్ అయితే. సో ఇక్కడ ఇందులో మీకు యూజర్ మాన్యువల్, సో ఈ ఇయర్ బడ్స్ని మనం ఎలా యూజ్ చేయాలనేది సో ఒకవేళ మీకు తెలియకపోతే యూజర్ మాన్యువల్లో ఉంటుంది. సో ఒక యూజర్ మాన్యువల్, అలాగే 1 ఇయర్కి వారంటీకి సంబంధించిన వారంటీ కార్డ్ అనమాట. సో చూడొచ్చు. సో ఇంకేం కంటెంట్స్ వచ్చినాయో చూద్దాం. సో ఇక్కడ మనకి యాక్సెసరీస్ అని సపరేట్గా ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఒక యూఎస్బి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో మనం ఇయర్ బడ్స్ని అయితే ఛార్జింగ్ కేసులో పెట్టి ఛార్జ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్. సో ఒక 2 జతల ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారనమాట. సో అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయన్నమాట. సో ఛార్జింగ్ కేసుతో. సో దీన్ని అయితే బయట తీసాను, చూడొచ్చు. ఓకే, సో ఇది మనకి ఛార్జింగ్ కేస్ అనమాట. సో ఛార్జింగ్ కేస్ వచ్చేసి మనకి బిల్డ్ వచ్చేసి మరీ పూర్ లేదు, మరీ ప్రీమియం కూడా లేదు. సో మనం పెట్టే మనీకి రీజనబుల్గానే అయితే ఉందన్నమాట. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే సో చూసారు కదా. సో ఈ విధంగా మనకి బోల్ట్ ఎయిర్ బేస్ కాంబోట్స్ అనమాట ఇవి. ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి పవర్ బటన్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. సో పవర్ బటన్ ప్రెస్ చేయగానే చూసారు కదా ఇయర్ బడ్స్ అయితే ఛార్జ్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే మీకు కింద ఛార్జింగ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇవి మనకి బ్లూటూత్ 5.0తో వస్తున్నాయి కాబట్టి మనం ఇవి కేసులోంచి బయటికి తీయగానే ఒకదాంతో ఒకటైతే పేర్ అయితే అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మనం బాక్స్లోంచి బయటికి తీయగానే పేర్ అయితే అయిపోతాయి. సో ఈ బాక్స్ని యూజ్ చేసి మనం ఈ ఇయర్ పాడ్స్ని 3 టైమ్స్ అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు ఫుల్గా. సో వాళ్ళు చెప్పడం 4 టైమ్స్ అని చెప్పారు, కానీ సో నేను 1 డే మొత్తం టెస్ట్ చేశానని చెప్పాను కదా. సో 3 టైమ్స్ అయితే కన్ఫామ్గా మీరు ఈ ఇయర్ బడ్స్ని అయితే మీరు ఈ కేస్ ద్వారా అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే వీటి బ్యాటరీ లైఫ్ వచ్చేసి సో వీళ్ళు చెప్పడం అయితే మనకి 4 అవర్స్ మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పారు. సో ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే వచ్చింది. సో నేను 2 అవర్స్ పాటు సాంగ్స్ విన్నాను వీటిలో. సో బ్యాటరీ లైఫ్
టెస్ట్ చేద్దాం అన్నట్టుగా సో వీటినైతే పక్కన పెట్టేశాను అనమాట. సాంగ్స్ అలా ప్లే చేస్తూ పక్కనైతే పెట్టేశాను. సో ఓవరాల్గా నేను 3.5 hours తర్వాత చూసినట్లయితే మనకి ఈ ఎయిర్పోడ్స్లో ఇంకా 10% ఛార్జింగ్ అయితే ఇంకా రిమైనింగ్ అయితే ఉంది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా బోల్ట్ ఏదైతే చెప్పిందో 4 hours ప్లేబ్యాక్ టైం వస్తుందని, సో ఇవైతే ఖచ్చితంగా 4 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తున్నాయి. సో ఇన్ ఫ్యూచర్ కొంచెం తగ్గొచ్చు. సో ప్రజెంట్ మనకి ఫస్ట్ ఇయర్బడ్స్ కొత్తవి కాబట్టి 4 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. సో ఇంకా మనకి ఇవి 1 year వారంటీతో కూడా వస్తున్నాయి. సో మనం మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి వోకల్స్ అనేవి చాలా క్లారిటీగా అయితే వినిపిస్తున్నాయి. సో మనకి ట్రిబుల్ కూడా బాగా హెవీ లేదు, అలాగే బాగా లో రేంజ్ కూడా లేదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అన్నమాట. అన్నీ చాలా స్మూత్గా అయితే మీరు సాంగ్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా స్మూత్ సౌండ్ అయితే ఉంటుంది. సో బేస్ విషయానికి వస్తే సో బేస్ బాగా ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో బేస్ లవర్స్కి అయితే ఇది ఖచ్చితంగా సూటబుల్ అయితే కాదు. అలాగని బేస్ లేదని కూడా నేను చెప్పను, ఖచ్చితంగా బేస్ అయితే ఉంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనం పెట్టిన ప్రైస్కి ఇవి 100% న్యాయం అయితే చేస్తాయి అన్నమాట. సో ట్రూలీ వైర్లెస్ కాబట్టి మనకి ఆ ప్రైస్లో ఈ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బెటర్గానే ఇచ్చినట్టు. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇంకా కాల్ క్వాలిటీ విషయానికి వస్తే కాల్ క్వాలిటీ నేను కాల్స్ మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా కాల్స్ అనేవి మనకి డ్రాప్ అవ్వడం అనేది అయితే జరగలేదు, సిగ్నల్ డ్రాప్ అవ్వడం అనేది. సో నేను సిగ్నల్స్ కూడా టెస్ట్ అయితే చేశాను. సో చాలా దూరం ఇవి పెట్టుకుని అలా నడిచి కూడా చూశాను అనమాట. సో పర్వాలేదు, బ్లూటూత్ 5.0 కాబట్టి మనకి బ్లూటూత్ రేంజ్ కూడా చాలా బాగుందనమాట. మనం ఫోన్ దగ్గర నుంచి ఇంచుమించు ఒక 5 meters దూరం వెళ్ళినా సరే మనకి ఇవైతే డిస్కనెక్ట్ అయితే అవుతులేదు. సో ఆ టెస్ట్ కూడా నేను చేశాను. సో మనకి ఇదే ప్రైస్లో మనకి బోల్ట్ కర్వ్ నెక్ బ్యాండ్ అయితే ఉంటుంది. సో ఆ నెక్ బ్యాండ్ సౌండ్తో పోల్చుకుంటే సో ఇవి చాలా తక్కువ అనమాట. సో అవి అయితే చాలా ఎక్కువ వస్తుంది. నేను 1 year పాటు యూజ్ చేశాను. సో అవి చాలా బాగుంటాయి 999కి ఆ కాస్ట్కి. సో కాకపోతే ఏంటంటే అది నెక్ బ్యాండ్, ఇవి ట్రూలీ వైర్లెస్ కాబట్టి సో పర్లేదు, ఆ ప్రైస్కి మనం కాంప్రమైజ్ అయితే అవ్వచ్చు. సో మరీ అంత లో ఏం లేదు. సో ఇంక వీటి ఫిట్టింగ్ విషయానికి వస్తే కనుక మనకి ఇయర్లో చాలా బాగా అయితే ఫిట్ అవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి పడిపోవడం అనేది లేదు. సో నేను ఇవి పెట్టుకుని బండి కూడా డ్రైవ్ చేశాను. సో మన ఇండియన్ రోడ్స్లో ఎలా ఉంటాయి మీకు తెలుసు. సో అటువంటి రోడ్స్లో కూడా ఇవైతే ఇయర్ నుంచి అయితే డ్రాప్ అయితే అవ్వలేదు. సో కాకపోతే ఏంటంటే మీకు ఒక 1 hour కంటే ఎక్కువ కనుక మనకి ఇయర్లో ఉంటాయి కనుక సో ఇయర్ అనేది పెయిన్ అయితే వస్తుందన్నమాట. సో 1 hourకి మించి అయితే ఇవి మీరు ఉంచుకోలేరు. సో అదొకటి నాకు డ్రాబ్యాక్ అయితే అనిపించింది. సో ఇవిగా మనకి బోల్ట్ ఎయిర్ బేస్ కాంబట్స్ యొక్క ఫుల్ రివ్యూ అయితే. సో వీటి బ్యాటరీ లైఫ్ 3.5 hours పక్కా, సౌండ్ క్వాలిటీ ఓకే, ఇయర్ ఫిట్టింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఎక్కువసేపు అయితే మనం ఇయర్లో ఉంచుకోలేం, కానీ సో పెట్టుకున్నప్పుడు మాత్రం మనకి చెవులోంచి కింద పడటం కానీ అటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సో వీటిలో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే వీటి బ్యాటరీ. సో బేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాగే మొత్తం లేదనట్లేదు, కొంచెం తక్కువ ఉంటుంది అంతే. సో ఓవరాల్గా ఏంటంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ పరంగా చాలా బెస్ట్ అనమాట. సో మనం 1000 రూపీస్లో ఇవి వస్తున్నాయంటే కనుక చాలా బెస్ట్. మీకు ఇప్పుడు 1500 అయితే మీరు కొనడం వేస్ట్. సో 1000 రూపీస్లో ఇవి వచ్చినప్పుడు మటుకు చెప్పాను కదా, ఎవ్రీ వీకెండ్స్లో మీరు చెక్ చేస్తూ ఉండండి. వీకెండ్స్లో ఇవి మీకు 1000 రూపీస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు నేను చెక్ చేశాను, వీకెండ్స్లో ఇవి 1000 రూపీస్కి అయితే పెడతారు. సో ఇంకో ప్లస్ పాయింట్ అంటే కనుక టచ్ కంట్రోల్స్ అనమాట. టచ్ కంట్రోల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తున్నాయి. సో మనం సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం, కాల్ కట్ అవ్వడం, అలాగే డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవ్వడం, అలాగే ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అవ్వడం. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తున్నాయి అనమాట. సో ఇది గైస్ దీని ఫుల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.